రోడ్ల మీద తిరిగే రౌడీలను గంజాయి బ్యాచ్లను తీసుకొచ్చి ధర్నాలు ర్యాలీలు చేస్తే చూస్తూ ఊరుకోమని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు మన్నవ వంశీ హెచ్చరించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో డిఎస్సి పారదర్శకంగా నిర్వహించినందుకు ధర్నా చేస్తున్నారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు మోసం చేశారని మండిపడ్డారు. అందుకే జగన్మోహన్ రెడ్డి పార్టీని 2024లో 11 సీట్లకే పరిమితం చేశారని, రానున్న ఎన్నికల్లో ఒక్క స్థానానికే ప్రజలు పరిమితం చేస్తారని హెచ్చరించారు. డిఎస్సి మీద చర్చించడానికి నేను సిద్ధం, నాతో చర్చించడానికి జగన్మోహన్ రెడ్డికి దమ్ముందా అని లోకేష్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారని గుర్తు చేశారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై అవాక్కులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని, తగిన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈరోజు ఏదైతే మరి వైకాపా సంబంధించిన గంజాయి రౌడీలు, వీధి కుక్కలు ఏదైతే మరుగుతా ఉన్నాయో ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దమ్ముగా సవాలు విసిరాడు. ఆ సవాలుని మీరు స్వీకరించలేకపోయింది కాక ఇట్లా రోడ్ల మీద కుక్కలు మొరిగినట్టు మరుగుతా ఉన్నాయి. ఇన్ని రోజులు ఈ కుక్కలు ఎక్కడా ఉన్నాయని అడుగుతా ఉన్నా. మరి ఇదే కుక్కలు అన్యాయాలకి అక్రమాలకి పాల్పడుతూ గతంలో టీచర్ల సిఫార్సు లేఖలపై 100 కోట్లు సంపాదించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి చోటా గ్యాంగ్ ఇది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు డిఎస్సీలో అక్రమాలు అంటా ఉన్నారు. ఎక్కడ జరిగినాయి బాబు అక్రమాలు? ఒక పద్ధతి ప్రకారం ఒక హై రికమెండేటెడ్ సిఆర్సి ద్వారా జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్ ని మీరు అనేక విధాలుగా ఒక మంచి సిస్టమ్, ఒక మంచి వ్యవస్థని తయారు చేసి దాని ద్వారా ఈ ఎగ్జామ్స్ నిర్వహించారు. మరి అలాంటి సిస్టాన్ని కాదని చెప్పి, అంటే మీకు అనుకూలంగా లేనటువంటి దొంగ వ్యవస్థని ప్రక్షాళన చేసి ఒక మంచి సిస్టమ్ ద్వారా ఇవాళ పరీక్షలు రాశారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇన్నిసార్లు తెలుగుదేశం పార్టీ హయాంలో 196,617 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా ఏదైతే ఇచ్చిన హామీ ఉందో ప్రతి హామీని నిలబెడతా ఉన్నాడు. అలాంటి హామీలో భాగమే ఇవాళ డిఎస్సి, మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతున్న డిఎస్సి. మరి ఈ డిఎస్సిని రిలీజ్ అవుతుందా అడ్డుకుంటే నిరుద్యోగులు అందరూ మా వైపు వస్తారు అనే ఒక దురుద్దేశంతో చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజం గ్రహిస్తా ఉంది. సమాజం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు లేని విధంగా ఈ డిఎస్సీలు ప్రతి నెల క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్క మేధావి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మరి ఇప్పటికి కూడా కొంతమంది వైకాపా నాయకులు ఒక దురుద్దేశంతో అల్లర్లు చేయాలి. ఏదో ఢిల్లీలో అల్లర్లు చేస్తే అక్కడ మంత్రి గారు ఇబ్బంది పడ్డారు, ఇక్కడ చేస్తే ఈ మంత్రి గారిని ఇబ్బంది పెడదామని చూస్తా ఉన్నారు. ఈ మంత్రి గారి జోలికి వచ్చిన ఇంకొకసారి ఎవడైనా మాట్లాడినా గుంటూరులో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన మెగా ఉద్యోగులతో తెలుగు యువత, తెలుగు విద్యార్థి ఖచ్చితంగా వాళ్ళ ఇంటి ముట్టడి కార్యక్రమం చేపట్టింది. వాడి ఇంటి ముందే చర్చకు సిద్ధమని కూడా తెలియజేస్తా ఉన్నా.